ఇంకొకటి ఈ చీనం ఈ కాకతీయులను సమ్మక్క సారలను చంపినటువంటి రాజులుగానే చూస్తా. కళాతోరణం ఉంటుందా ఉండదా అనేటువంటిది చేస్తారు. అయితే నిజాములు వేరు, కాకతీయులు వేరు. కాకతీయులు అంటేనేమో గత వైభవ కీర్తికి ప్రతీకగా చెప్పుకునేటువంటి కాకతీయులను ప్లస్ ఇదొక ఇంటర్ప్రిటేషను. సమ్మక్క సారకలను కాకతీయులు చంపారు అనేటువంటిది కొంతమంది ఎర్ర సైన్యం చేసినటువంటి ఎర్రసిరా చేసినటువంటి రాసినటువంటి రాతలు తప్ప ఇంకొకటి కాదు. దాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి ఒక చరిత్రకు సంబంధించినటువంటి అది నిజమా కాదా అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఉండి కేవలం ఎవరో నలుగురు గాలివాటంగా మాట్లాడినటువంటి మాటలను తీసుకొని కాకతీయులే సమ్మక్క సారక్కను చంపారనేటువంటి ఒక కృతకమైనటువంటి ఒక దాన్ని తీసుకురావడం ఎట్లా చూడొచ్చు? కొంచెం ముందు ఒక విషయం ఏంటంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం చదువుకుంటున్నటువంటి చరిత్ర అంతా కూడా వక్రీకరించబడినటువంటి చరిత్ర. దీంట్లో మనకు ఎవరికి ఏది విధమైనటువంటి సందేహం లేదు. సహజంగా మనం అడవిలో మనం సింహము వేటగాడు అని ఇద్దరు ఉంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే వేటగాడు రాసినటువంటి చరిత్రను చదువుతున్నాం. కానీ సింహానికంటూ ఒక చరిత్ర ఉంటుంది. ఆ సింహం ఎదురుగా వేటగాడు వెళ్ళలేడు అసలు. వాడు వెళ్ళాలంటే చాలా. కానీ మనం ఇంతకాలం ఏం చేస్తున్నాము, వేటగాడు ఏం చెప్తే నేను సింహాన్ని చంపాను అది రాస్తున్నాడు. కానీ వాస్తవం అది కాదు. ఈ తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా మనం మీరు ప్రస్తావించినట్టుగా కాకతీయులు వేరు, నైజాం నవాబులకు సంబంధించినటువంటిది ఇప్పుడు చరిత్ర కూడా గత 10 సంవత్సరాలుగా మనం ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మనం సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? ఇక్కడ మళ్ళీ మతం అనేటువంటి దాంట్లో వచ్చేసింది. మతం ఆధారంగా ఓట్లు వచ్చేసాయి. ఈ ఓట్లు ఎప్పుడైతే మతము ఓట్లు అనేటువంటిది పాలనా విభాగంలో ప్రధానమైపోయినప్పుడు ఇలాంటి రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని ఏరియాల్లో ఆయన్ని కొంచెం దగ్గరగా పరిశీలన చేస్తే ఆయన లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు ఆయన పక్కన ఒకళ్ళిద్దరు ఎక్కువ కనపడుతున్నారు. జాతీయ కాంగ్రెస్లో అదే పరిస్థితి, రాష్ట్ర కాంగ్రెస్లో. అయితే ఇప్పుడు ఇందాక నేను మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటంటే వాళ్లకు ఒక నాయకుడు లేడు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విధానం లేదు. ఆ విధానం లేదు, నాయకుడు లేడు కాబట్టి వాళ్ళు మూడోసారి ఫెయిల్ అవ్వబోతున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమో అనుకుంటున్నాను నేను. కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా సంతుష్టీకరణ విధానం. ఇప్పుడు చిహ్నం మార్చడము అసలు ఇప్పుడు ఎవరు అడిగారు? తెలంగాణ ప్రజలు. ఇప్పుడు అది అక్కడ మన అంశమే కాదు, పోనీ ఎన్నికల్లో పెట్టినటువంటి అంశమా కాదు. అంటే ఏంటంటే ఇక్కడ నా మార్కు నేను పరిపాలనలో చూపించుకోవాలి, లేదంటే రేపు పొద్దున ఇందాకే మనం చెప్పుకున్నాం ఆ 4 స్థానాల్లో గెలిస్తే ఆ 4 డామినేట్ చేస్తారు. ఆ చర్చ బయటికి రాకుండా ఉండాలి అంటే ఇంకా నేనేదో ఒక రకమైనటువంటి కొత్త చర్చను లేవనియాలి అనేటువంటిదే ఉంటుంది తప్ప నాకు తెలిసినంత వరకు సమ్మక్క సారక్క కాకతీయులు అసలు కాకతీయులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిపాలనా విధానం, వాళ్ళ గ్రామీణ వ్యవస్థ, వాళ్ళ యొక్క చెరువులు, వ్యవసాయ విధానాన్ని వాళ్ళు ప్రోత్సహించినటువంటి విధానం, ఇవన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు లేదు, చర్చ చేసేటువంటి స్థలాలు కూడా ఎక్కడ దొరకట్లేదు మనకు. అంతే. కానీ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉండాలి. కాకతీయుల చరిత్రను కావాలని కొన్ని జానపద గేయాల పేరు మీద చేసినటువంటిది. కాకతీయులు ఏనాడు కూడా సమ్మక్క సారలతో యుద్ధం చేయలేదు. దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారం కూడా చరిత్రలో లభించలేదు, ఇప్పటిదాకా లభించలేదు. కేవలం కొంతమంది అడవుల్లో ఉండేటువంటి అన్నలు దాన్ని అక్కడ ఉండేటువంటి ఏది సమ్మక్క సారక్కలకు సంబంధించినటువంటి అడవుల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను ప్రభావితం చేయడానికి, రెచ్చగొట్టడానికి మాత్రమే మనం అణగారినటువంటి వాళ్ళు మనల్ని చంపిరు అనేటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళను అన్నలలో చేర్పించడానికో నక్సలైట్లకు వాళ్ళకు ఒక ఏమీ లేనటువంటి చోట కొంత ఆధారం చూపించుకోవడానికే తప్ప ఇంకొకటి కాదు. కాకతీయులు ఏనాడు కూడా ఏ ఒక్క వ్యక్తిని వాళ్ళు గూడాల్లో ఉండేటువంటి వాళ్ళని కానీ, ఆదివాసులను కానీ, లేదంటే మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని ఏ రోజు కూడా వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా ప్రజాపాలనకు అత్యంత నిదర్శనమైనటువంటిది కాకతీయులకు సంబంధించినటువంటి పరిపాలన. మీరు గణపతి రుద్రు నుంచి, ప్రతాపరుద్రు నుంచి, లేదంటే రుద్రమదేవి నుంచి ఎవరిని తీసుకున్నా కూడా రుద్రమదేవి లాంటి మహిళ రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత సమ్మక్క సారక్కను ఏ విధంగా చంపగలుగుతారు? పోనీ సమ్మక్క సారక్కలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక గోండ్వాన రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కాదు. వాళ్ళు కేవలం తొలిచూరు ఆడపడుచును దేవతగా వాళ్ళు పూజించడం అనేటువంటిది ఆ కుటుంబాలలో వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఉన్నది.
తెలిసి ఏమైంది, పక్కన ఉన్నటువంటి 10 వాళ్ళు ఇంకా అది ప్రచారం పెరిగిన తర్వాత వేలాది మందికి ఆ నమ్మకం పెరిగింది. ఆ దేవత మీద నమ్మకం కలిగిన తర్వాత అది విశ్వవ్యాప్తం అయిపోయింది తప్ప ఏ ఒక్క చోట కూడా కాకతీయులు సమ్మక్క సారలమ్మలను చంపినట్టుగా ఏ చరిత్రలోనూ లేదు. అది కల్పితమైనటువంటి ప్రచారం మాత్రమే. ఇంకొకటి, నీకు ఈ సమ్మక్క సారక్క కథ వచ్చింది కాబట్టి ఎవరైనా ఐనవోలుకు సంబంధించినటువంటి మల్లికార్జున స్వామి గుడిని చూసి ఉంటే, లేదంటే కొమరవెల్లికి సంబంధించినటువంటి మల్లికార్జున స్వామి చూస్తే, మీరు శ్రీశైలంలో ఉండేటువంటి మల్లన్నను కూడా మల్లికార్జున స్వామిగానే పిలుస్తాం, కానీ అక్కడ లింగ రూపంలో మాత్రమే శ్రీశైలం మల్లన్న ఉంటాడు. కానీ ఇక్కడ ఐనవోలుకు వచ్చేసరికి వీరుడిగా మీసాలు తిప్పి శూలంతో గదతో లేదంటే తల్వార్తో ఉండేటువంటి ఒక ఐనవోలు మల్లన్నను మనం ఎందుకు కొలుస్తామనేటువంటిది ఒకసారి చూడాలి. ఐనవోలు మల్లన్న కాకతీయుల పైన బహుమని సుల్తాన్లు దాడి చేసినప్పుడు వాళ్ళను ఎదిరించి పసుపు బొట్టు అదేవిధంగా కుంకుమ తీసుకొచ్చినటువంటి వీరుడిగా కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు ఆయనను గుర్తించి ఐనవోలులో ఆ తర్వాత ఆయనను దేవుడిగా చిత్రీకరించారు. ఆయనకు గుడి కట్టారు. ఆయన మల్లికార్జున అంశ, ఆయన శివలింగ అంశ అనేటువంటిది ఆయన వల్లనే సంస్థానం కాపాడబడింది, కాకతీయ సామ్రాజ్యం కాపాడబడింది అనేటువంటిది ఐనవోలులో కానీ కొమరవెల్లిలో కానీ, అంటే కొమరవెల్లిలో దాచుకున్నాడు, కొమరవెల్లి దగ్గర అది సుల్తాన్ల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఉంటారు, అది కీర్తించబడినటువంటిది. సో ఈ అంశాలు కూడా ఉంటాయి. పాపం ఆఖరికి ఆర్కే గారు కూడా అదే రాశారు, చిహ్నం మార్పుతో చికాకులే ఉంటాయి అనేటువంటిది ఒక అంశము ఎక్కడైనా సరే. ఓవరాల్గా మనకు వచ్చినటువంటి ఈ అన్ని అంశాల్లో కూడా రెండవది ఇంకో చాలా కీలకమైనటువంటి మనం చర్చించాల్సి అనుకున్నటువంటిది, తెలంగాణ 10 సంవత్సరాలు వచ్చింది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు. అంతకుముందు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏం చేసిందంటే 2001 నుంచి మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉన్నది. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చేసినటువంటి పోరాట ఫలితం మాత్రమే తెలంగాణ అనేటువంటి ప్రొజెక్షను టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ సోనియా గాంధీని పిలిచి, సోనియా గాంధీ రావట్లేదు, ఆరోగ్య కారణాల దృష్ట్యా రావట్లేదు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారము. అయితే సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అనేటువంటిది ఇంకొక అంశము. నిజంగా సోనియా గాంధీ ఆ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాత్రమే, యూపీఏ చైర్పర్సన్ మాత్రమే. కామన్ మినిమం ప్రోగ్రామ్ అవన్నీ ఉండవచ్చులే, కానీ జరిగినటువంటి అంత తంతు మనందరి కళ్ళ ముందు కనబడుతున్నది. కేవలం సోనియా గాంధీకి క్రెడిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ వాళ్ళు కష్టపడుతున్నారు, కేవలం టీఆర్ఎస్ కేసీఆర్కు మాత్రమే ఇవ్వాలనేటువంటిది వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం అంతకు ముందు లేదా, నక్సలైట్లు కూడా చేశారు, బలిదానాలు ఇచ్చారు. బెల్లెలత మనం కీర్తించకపోవచ్చు, కానీ ఆమెను కూడా తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడడానికి చంపేశారు కదా. లేదంటే తెలంగాణ జనసభ, వాళ్ళకు నచ్చిన ఆ విధానాలు నచ్చినా నచ్చకపోయినా, గద్దర్ లాంటి వాళ్ళు, నక్సలైట్లు, లేదంటే న్యూ డెమోక్రసీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి చేసినటువంటి సమిష్టి అని చెప్పేటువంటి వాళ్ళు అందరినీ పిలిచినామని చెప్పి కేసీఆర్ పిలిచినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు భారతీయ జనతా పార్టీని మాత్రం పిలవలేదు. ఇక్కడ సిపిఎం సిపిఐ వాళ్ళతో ఉంది కాబట్టి సహజంగా వాళ్ళదే, కోదండరాం వాళ్ళతోటే ఉన్నాడు కాబట్టి వాళ్ళ మనిషే. కేసీఆర్ని పిలిచి మేము ఘనంగా కేసీఆర్ని పిలిస్తే ఆయన రాలేదని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నిజమైనటువంటి నికార్సుగా ఎన్డీఏలో ఉండి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఒప్పుకుంటేనే, జయరాం రమేష్ చెప్పినటువంటి మాట, ఇంకోరోజు చెప్పినటువంటి మాట కూడా కాదు. జయరాం రమేష్ ఎన్డీఏ ఒప్పుకుంటేనే మేము బిల్లు పెట్టగలుగుతాం, లేదంటే మాకు ఇబ్బంది అవుతుంది ఆ బిల్లు వీగిపోతే అనేటువంటి మాట చెబితే సుష్మా స్వరాజ్ స్పష్టంగా మీరు బిల్లు పెట్టండి, మీరు బిల్లు పెట్టకపోతే వచ్చేది మా సర్కారం, మేము బిల్లు పెట్టి తెలంగాణ ఇస్తామనేటువంటి మాట చెప్పిన తర్వాత మాత్రమే ఇది వెంకయ్యనాయుడు చెప్పారు, జయరాం రమేష్ చెప్పిండు, అప్పుడున్నటువంటి జైపాల్ రెడ్డి చెప్పిండు, ప్రణబ్ ముఖర్జీ చెప్పిండు. సో ఇక్కడ ఎవరిని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని పిలవలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకొక అవమానం ఏం చేసింది, సోనియా గాంధీకి క్రెడిట్ ఇచ్చేటువంటి క్రమంలో ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ను అవమానించింది, పివి నరసింహారావును అవమానించింది. ఒక ఎత్తు మన్మోహన్ సింగ్ను కూడా అవమానించినట్టే కదా, ప్రధాని హోదాలో ఉండేటువంటి వ్యక్తి ఆయనే కదా. పోనీ స్పీకర్ మీరా కుమారు పాపం అంత కష్టంలో కూడా ఆమె వాయిదా వేసుకొని పోవచ్చు ఆ రోజు, కానీ మీరా కుమార్ గారు తెలంగాణ బిల్లు పాస్ చేసిన రోజు జరిగినటువంటి అంత పెద్ద తతంగాన్ని భరించింది కదా. ఆ రోజు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ భరించినట్టే కదా. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి వెంటనే దాన్ని ఆమోదించాడు కదా, ఆయన ఆమోదించకుండా తాత్సారం చేసిన పేరు కదా. వీళ్ళందరికీ క్రెడిట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంతే, నెహ్రూ గాంధీ తప్ప ఇంకెవ్వరూ తెలంగాణలో దేశం కోసం స్వాతంత్ర ఉద్యమం చేయలేదు, నెహ్రూ ఒక్కడే చేసిండు, గాంధీ ఒక్కడే చేసిండు అనేటువంటి ఎట్లయితే ప్రచారం జరిగిందో, కేసీఆర్ ఒక్కడే చేసిండు అని వాళ్ళ ప్రచారం, సోనియా గాంధీ ఇచ్చింది అనేటువంటిది వీళ్ళ ప్రచారం. అవునండి, దీన్ని మనం కొంత ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బెడ్స్ కొట్టదంటారా ఈ అంశం? ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని 2 విషయాలుగా చూడాలి. ఒకటి తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం నిర్మాణ క్రమం, ఆ ఉద్యమం నిర్మాణం తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళడం, దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారు.
అంటే సరే వాస్తవంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి రోల్ ఎంత అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే 1997లోనే కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ అనేటువంటి దాన్ని ప్రజాబాహుల్యంలోకి తీసుకొచ్చింది. దాని తర్వాత టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ స్థాపన జరిగింది. సరే భారతీయ జనతా పార్టీ 97లో గెలిచి మళ్ళీ 2001 వరకు ఎందుకు దాన్ని పక్కన పెట్టింది అనడానికి అద్వానీ గారు నా జీవితం నా దేశం అనేటువంటి పుస్తకంలో ఆ రోజు మాకున్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒత్తిడి మేరకు మేము ఆ యొక్క అజెండాని కొంత పక్కన పెట్టాం. మేము ఎప్పుడైతే పూర్ణ బహుమతి మాకు వస్తుందో మేము మిగతా 3 రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఏర్పాటు చేసామో ఆ తెలంగాణను ఏర్పాటు చేస్తామని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా అంటే మలిదశ ఉద్యమం 2001 నుంచే అనుకుందాం. 2001 నుంచి కూడా టీఆర్ఎస్తో పాటుగా భారతీయ జనతా పార్టీ చేసింది, సిపిఐ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా. అంటే మీరు డైరెక్ట్గా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా మనం తక్కువగా తీసి పడేయాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా బూస్టప్గా ఉండి ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు కానివ్వండి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరి స్థాయిలో అందరూ మధు యాష్కి వీళ్ళందరూ కూడా ఆ కేసీఆర్ని బలపడటానికి కావాల్సినటువంటి బూస్టప్ అంతా వీళ్ళే ఇచ్చారు. కేశవరావు అసలు తెలంగాణని అసలు వ్యతిరేకించారు అంటే ఈరోజు ఎవరైతే మన రేవంత్ రెడ్డి పక్కన సిపిఎంకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ మేము 2 రాష్ట్రాలు అనేటువంటిది మా విధానంలో లేదు, మేము విశాలాంధ్రనే ఉంచాలి మా విధానం అన్నారు. దురదృష్టవశాత్తు ఇవాళ రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళని పిలుస్తున్నారు. ఎంఐఎం తెలంగాణను చివరి వరకు వ్యతిరేకించింది. కారణం ఏంటంటే ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు చెప్పినా కూడా తెలంగాణ అనేటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. ఇవాళ 12 స్థానాలు మనం చూస్తున్నాం ప్రొజెక్షన్లో, దానికి నిదర్శనం అది. ఆయన యొక్క ఊహ ఏదైతే ఉందో అతను దేనికోసం అయితే భయపడుతున్నాడో అది 2019లో కనబడింది, ఇప్పుడు కూడా కనబడుతుంది, రేపు 28లో ఇంకా కనబడుతుంది అనేది. అయితే అతను భయం కరెక్టే, నిజమే. సరే కేవలం అది పొలిటికల్ భయం. మిగిలినటువంటి చూస్తే ఆ రోజు కీలకంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొదట 2009 వరకు అంటే మనం బైపోల్కి సంబంధించినంత వరకు ఎక్కడా ఉద్యమంలో లేదు. ఉద్యమంలో ఎవరన్నా వెళ్తా అన్నా కూడా వాళ్ళని చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గించినటువంటి సందర్భం చూసాం. కానీ ఇవాళ అదే తెలుగుదేశంతో మమేకమైనటువంటి నాయకులు ఇవాళ టీఆర్ఎస్లోను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ ఉద్యమం మేమే చేసామనేటువంటిగా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకోవడం అనేటువంటిది దురదృష్టకరం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం రేవంత్ రెడ్డినే తీసుకుందాం. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్న సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమంలో వారి యొక్క పాత్ర అయితే వ్యక్తిగతమైన పాత్ర చాలా నామం, దాన్ని మనం అంగీకరించాల్సిన విషయం. ఇక ఒకవైపు ఈ ఉద్యమం సంబంధించినటువంటి చూస్తే రెండో వైపు తెలంగాణ బిల్ పాస్ కావడానికి కావాల్సినటువంటి చట్టసభలకు సంబంధించినటువంటి విషయం. చట్టసభలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్కు ఉన్నటువంటివి 2 లోక్సభ సభ్యులు, ఇద్దరు విజయశాంతి, కేసీఆర్. అసలు కేసీఆర్ మామూలుగా అయితే తెలంగాణకు సంబంధించినటువంటి వరకు చర్చ జరుగుతున్నప్పుడు ఆయన లోక్సభకు వెళ్ళలేదు అనేటువంటిది మనం వార్త. సుష్మా స్వరాజ్ మాట్లాడుతుంటే అక్కడ కేవలం విజయశాంతి మాత్రమే కూర్చుంది అన్నాం. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా తెలంగాణ బిల్లు ముసాయిదా దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఆ బిల్లు మొత్తం చట్ట రూపంలో దాల్చడం, రాష్ట్రపతి సంతకం అయ్యేంత వరకు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అంటే బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నటువంటి అధికారులు అయితే బయటికి కనపడ్డటువంటి ఏకైక వ్యక్తి జయరాం రమేష్. మనం ఈ విషయాన్ని అంగీకరించాల్సినటువంటి విషయం. జయరాం రమేష్ 7 మండలాలకు సంబంధించినటువంటి దగ్గరికి, భద్రాచలంకు సంబంధించినటువంటి ఆ 7 మండలాలకు పోయి అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలతో కూడా మాట్లాడి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇంత కీలకమైనటువంటి జయరాం రమేష్ కూడా ఏం చెప్పాడు, మొట్టమొదటినే చెప్పాడు, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే బిల్లు ప్రవేశపెట్టగలుగుతాం, లేకపోతే పెట్టే సమస్య లేదు, మాకు బలం సరిపోదు అని చెప్పాడు. తదనంతరం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కావటం, సుష్మా స్వరాజ్ నాయకత్వం, అంటే దీంట్లో పర్సనల్గా సుష్మా స్వరాజ్ ఎల్పీ లీడర్ కాబట్టి ఆవిడంతే, కానీ పార్టీ విధానం అది పార్టీ విధానం అది కాంగ్రెస్ కూడా సోనియా గాంధీ కాదు, వాళ్ళ పార్టీ విధానం. ఆ పార్టీ విధానం అది ఉంది కాబట్టి సోనియా గాంధీ అంటే అక్కడేమో వ్యక్తి ప్రభావితం చేస్తారు, అక్కడేమో పార్టీ ప్రభావితం. ఈ రెండే తేడా, ఇది ఒకటే తప్ప అది భారతీయ జనతా పార్టీ విధానం, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పుకున్నట్లయితే ఈ రెండింటికి చట్టసభల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం ఉంది. ఈ విషయాన్ని మనం స్పష్టంగా ప్రజలు తెలుసుకోవాలి. అంటే ఇది ఈ తెలంగాణకు సంబంధించినంత వరకు కేవలం ఒకరు తెస్తే వచ్చింది కాదు, సమిష్టి కృషి మీరు ఒప్పుకున్నారు. అంతవరకు రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాలి. సమిష్టి కృషి, అందరినీ పిలుస్తున్నాం, మేము అమరవీరులను పిలుస్తున్నాం, ఉద్యమకారులను పిలుస్తున్నాం. కానీ ఉద్యమకారులలో బీజేపీ లేకపోవడం అనేది ఇప్పుడు అక్కడికి వచ్చేవరకు మనం ఏంటి, ఇప్పుడు అతనికి ఒక
ఇన్ఫీరియారిటీ ఉంది. ఓకే. ప్రధానమైనటువంటిది ఇన్ఫీరియారిటీ. ఆ ఇన్ఫీరియారిటీకి ఆ వ్యక్తికి ఉండేటువంటి స్థాయికి సంబంధం లేదు. అంటే అతను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అనేటువంటిది లేదు. ఆ యొక్క ఇన్ఫీరియారిటీ, ఆత్మన్యూనతా భావం ఏం చేస్తుంటే మనిషి లోపలికి ప్రవేశించి నెమ్మదిగా తెలుస్తుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కూడా ఆ ఇన్ఫీరియారిటీ ఎక్కువగా మనకు కనపడుతుంది. ఈ కనపడటానికి ఏంటంటే అతను ప్రధానంగా అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీలు 6. ఆ 6 హామీలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అనే విషయం అతనికి తెలుసు. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసు. ఆ ఏం జరుగుతుందో తెలుసున్నటువంటిదే మనకు ఎన్నికలకు ముందుకు వచ్చినటువంటి ప్రజల్లో ఉండేటువంటి టాకు. దాన్ని అతను డైవర్ట్ చేయడం కోసమే రిజర్వేషన్లు వచ్చాయి, రాజ్యాంగం మార్పు వచ్చింది, ఆ తర్వాత మార్ఫింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా ఆయన్ని కాపాడలేకపోయాయి. ఇంకా రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకేదన్నా దాని పర్యవసానం ఇంకేదైనా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని కూడా మనకు ఇక్కడి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ తన ఊరికి తాను కాపాడుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి చేసే నేపథ్యం ఏంటి? మళ్ళీ ఆ నలుగురు ఉన్నారు, ఆ నలుగురిని డామినేట్ చేయాలి. ఆ నలుగురు స్వతంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కాబట్టి వాళ్ళని డామినేట్ చేస్తూ ముందుకెళ్ళాలంటే ఎక్కడో దగ్గర సంచలనాలు సృష్టించాలనేటువంటిది చేసిందే తప్ప ఒక పారదర్శకంగా ముఖ్యమంత్రి అన్ని వర్గాలను, అన్ని పార్టీలని, అందరినీ సమానంగా చూసేటట్లుగా ఉన్నాడు అనేటువంటిది ఉంటే కష్టం కదా. ఇప్పుడు మనం చర్చ చేయలేం కదా అందరినీ పిలిస్తే. కాబట్టి పిలకుండా ఉన్నాడు కాబట్టి ఈరోజు చర్చ చేస్తున్నాం.